ఈరోజు సింగనమల నియోజకవర్గం తాగునీటి సమస్య మీద మన జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. వర్షాల వల్ల అన్ని మండలాల్లో కొన్ని నీరు ఇబ్బంది లేకపోయినా నార్పల మండలం, బుక్కరాయ సముద్రం మండలంలో ఎక్కువగా ఇక్కడ తాగునీటి సమస్య అన్నది రావడం జరుగుతూ ఉంది. అసలే నీళ్ళు లేని పరిస్థితిని ఈరోజు రైతులు కానీ అక్కడ ప్రాంత ప్రజలు కానీ ఇబ్బంది పడే పరిస్థితిని వాళ్ళు వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మనకి పప్పూరు ట్యాంక్లో ఉర్వే నీళ్ళు లేని పరిస్థితిని మనము గత 3 నెలల నుంచి గత 8 పోయిన మార్చి నుంచి కూడా మనకి నీళ్లు లేని పరిస్థితిని చూస్తూ ఉన్నాము. దేవుడి దయ వల్ల కొన్ని వర్షాలు పడడం వల్ల మిగతా మండలాల్లో కొంచెము వాటర్ సమస్య లేకపోయినా ఈ నార్పల మండలము రేకులకుంట, బుక్కరాయ సముద్రం, రేకులకుంట నుంచి కొంచెం తుంపెర పల్లెలన్నీ కూడా ఎక్కడ కూడా చుక్క నీరు లేవు. బోర్లు కూడా ఎండిపోయే పరిస్థితి, బోర్ వేసిన నీళ్లు రాలేని పరిస్థితిని చూస్తూ ఉన్నాము. దాన్ని కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. కెనాల్ వాటర్ని మనకు రిలీజ్ చేయగలిగితే ఇక్కడ తాత్కాలికంగా మనకి ఉన్న తాగునీటి సమస్య కానీ మళ్ళీ ఇప్పుడు పంటలు వేసుకోవడానికి రైతులకి కూడా ఇబ్బంది లేకుండా ఉండే పరిస్థితిని వాళ్ళకి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా సానుకూలంగా స్పందిస్తూ కలెక్టర్ గారు కూడా ఈ రానున్న రోజుల్లో ఖచ్చితంగా నీళ్లు కెనాల్కి విడుదల చేస్తాము అని కూడా మాకు సానుకూలంగా స్పందించడం జరిగింది. నియోజకవర్గంలో రైతులందరికీ కూడా, ప్రజలందరికీ కూడా ఎక్కడైతే ఈ 2 మండలాల్లో ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితుల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాము. ఖచ్చితంగా మనకి నీళ్ళు ఇప్పించే బాధ్యత కూడా మన ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని మనము హామీ ఇచ్చాము. అదే విధంగా కూడా గత 2 నెలల నుంచి కూడా అక్కడ ప్రాంత పరిస్థితులన్నీ కూడా పరిశీలిస్తూ ఉన్నాము. అధికారులతో వెళ్ళి హెచ్ఎల్సి కెనాల్ని కూడా మనం పరిశీలించడం జరిగింది. చిన్న మరమ్మతులు ఏవైతే గత 5 సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా ముట్టని అన్నీ కూడా మనము చేయిస్తా ఉన్నాము. నిధులన్నీ కూడా విడుదల చేసి వాళ్ళ గేట్లు రిపేర్ చేయిస్తా ఉన్నాము. ఎక్కడైతే మరమ్మతులు చేయాలో అవి కూడా చేయిస్తా ఉన్నాము. ఖచ్చితంగా ప్రతి పల్లెకి కూడా నీళ్ళు ఇచ్చే బాధ్యత కూడా తీసుకునే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది. ఇదే సందర్భంగా ఇప్పుడున్న డ్రింకింగ్ వాటర్ సమస్య ఏదైతే మనము హెచ్ఎల్సి వాటర్ పప్పూర్ ట్యాంక్కి మనము నింపగలిగితే ఖచ్చితంగా ఆ 2 మండలాలకి తాగునీటి సమస్య కొంచెం తీర్చే పరిస్థితి ఉంటుందని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. దాన్ని సానుకూలంగా స్పందిస్తూ మనకి రానున్న రోజుల్లో మన కెనాల్ వాటర్కి, మన ఎంపీఆర్ డ్యామ్కి వాటర్ రిలీజ్ చేస్తామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో మార్చి వరకు కూడా మనకి ఇబ్బంది లేకుండా మనకంటూ రావాల్సిన నీళ్ళని వాళ్ళు ఖచ్చితంగా మనకి అలొకేట్ చేస్తారని కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. సో రైతులందరూ కూడా ఇబ్బంది పడకుండా ఉండే విధంగా మేమంతా కూడా కలిసి పనిచేయడానికి ముందున్నామండి. గ్రామాల్లో చూసుకుంటే ట్యాంకర్ రూపంలో ప్రతి పల్లెకి కూడా మనం వాటర్ ఫెసిలిటీ ఇస్తున్నామండి. అక్కడ కూడా చిన్నగా, ఎందుకంటే ఒక ట్యాంకర్ 2 ట్యాంకర్లు ఇప్పుడు గవర్నమెంట్ తరఫు నుంచి 20 LP వరకే మనకి ట్యాంకర్లు పెడతామన్నారు. దాన్ని కూడా మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము. 40 LP వరకు మాకు చేయగలిగితే, ఎందుకంటే అంతలా రాష్ట్రం అంతలా వర్షాలు పడినా కానీ మన రాయలసీమ ప్రాంత వాసులకి వర్షాలు లేని పరిస్థితిని చూస్తూ ఉన్నాము. కొంతవరకు మాకు కూడా ఇబ్బందిగా ఉంది కాబట్టి ట్యాంకర్లని 40 LP వరకు కూడా పెంచాలని కూడా దాన్ని కూడా రిక్వెస్ట్ చేశాము. ఈ లోపు మనకి ఏ సమస్య లేకుండా ప్రతి పల్లెల్లో కూడా నిరంతరం ట్యాంక్ రూపంలో డ్రింకింగ్ వాటర్ కానీ వాళ్ళకి సమస్య లేకుండా చేయడానికి జరుగుతూ ఉన్నాయండి.